యెహోవా నీవే మా దేవుడవు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనము. అన్నింటిలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఆస ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థన. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థించును. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అనున్నది ఆసా ప్రార్థన యొక్క సారాంశం. రాజగు హిజ్కియా గురించి అందరికీ తెలుసు. మరణకరమైన రోగము కలుగగా నీవు మరణముగుచున్నావు, ఇల్లు చక్కబెట్టుకొనుము అని ప్రవక్త ప్రకటించినప్పటికీ అతడు గోడ తట్టు తిరిగి ప్రార్థించుట ద్వారా 15 సంవత్సరముల ఆయుష్ను అదనంగా పొందినాడు. అదేవిధంగా ఆపత్కాలములో మనము దేవునికి ప్రార్థించుట అవసరం. ఎబ్బేజు తనకు బాధ కలిగిన సమయమున దేవునికి మొరపెట్టెను. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము. 1వ దినవృత్తాంతంలో 4:10. ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఆలకించాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఆసా వలె, హిజ్కియా వలె, ఎబ్బేజు వలె మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా మనము దేవునికి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఈ ఉదయకాలమున నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానమును దయచేయుగాక. ఆమేన్.